లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పితృదేవతాభ్యో నమః. మనం ఇప్పుడు చైత్ర బహుళ అమావాస్యని గురించి విశేషంగా చెప్పుకున్నాం అనమాట. మనకి నూతన సంవత్సరంలో మొదటి మాసం ఏంది? చైత్రమాసం. అంటే చైత్రమాస ప్రారంభంతో కదా మనకి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి ఈ చైత్రమాసం అనేటువంటిది అటు ఆధ్యాత్మిక పరంగా కానీ జ్యోతిష్ శాస్త్ర పరంగా కానీ ఈ రోజున చాలా విశేషమైనటువంటి మాసం అన్నమాట. దీనికే మనం మధుమాసం అని కూడా పిలుస్తారు. చైత్రమాసాన్ని మధుమాసం. ఎందుకంటే కోయిల కుహుహు రాగాలు చెట్లన్నీ కూడా చిగిర్చి పచ్చదనంతో ఆహ్లాదకరంగా, మరీ ఎండ ఉండదు, అట్లా అని మరీ చలిగాను ఉండదు. కానీ ఇప్పుడు వాతావరణం మారిందనుకోండి, అందులో ఋతువుల్లోకెల్లా కూడా వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఋతువుల్లోకెల్లా మహారాణి ఎవరంటే వసంత ఋతువు. ఎందుకంటే వసంత ఋతువులో ప్రకృతి అంతా కూడా చాలా శోభాయమానంగా, ఆహ్లాదకరంగా, సుందరంగా, మన మనసుకి ఒక రకమైన శాంతి అనమాట, మనశ్శాంతిగా కలుగుతుంది. కాబట్టి చైత్రమాసం అనేటువంటిది ఆధ్యాత్మిక పరంగా కూడా జ్యోతిష్ శాస్త్ర పరంగా కూడా మనకి చాలా విశేషమైనటువంటిది అనమాట. కాబట్టి ఈ చైత్ర మాసంలోని మనం వసంత నవరాత్రులు జరుపుకున్నాం. ఉగాది పండుగ నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి శ్రీరామనవమి దాకా. తర్వాత కొంతమంది శ్రీరామనవమి నుంచి కూడా రామనవరాత్రులు చేస్తుంటారు. శ్రీరామనవమిని జరుపుకున్నాం. ఇలా విశేషమైనటువంటి పుణ్యదినాలు, పర్వదినాలు, పండుగల్ని మనం ఈ చైత్ర మాసంలో విశేషంగా జరుపుకున్నాం అనమాట. ఇప్పుడు మనం చైత్ర బహుళ అమావాస్య యొక్క విశిష్టత ఏంది అంటే, ఈ చైత్ర బహుళ అమావాస్య ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం అయిందనమాట. కాబట్టి ఈ అమావాస్య అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? పితృదేవతారాధన గుర్తొస్తుంది. కాబట్టి ఉదయాన్నే స్నానం చేసి సూర్యోదయ పూర్వమే లేచి, అది మామూలే కదా, తల స్నానం చేసేసి మనం ఏంటంటే తల్లి తండ్రి, ముఖ్యంగా తండ్రి లేనటువంటి వాళ్ళు పితృతర్పణాలు అనేటువంటి తల్లిదండ్రులకి పితృతర్పణాలు వదలడం అనేటువంటి నువ్వులతోటి జరుగుతుందన్నమాట. లేదు మేము అవన్నీ కూడా ఏమీ చేయలేము అనుకుంటే ఒక బ్రాహ్మణోత్తముడికి స్వయం పాకం కానీ అది కూడా మేము ఇవ్వలేమంటే ఆ రోజు భోజనానికి అయ్యే ఖర్చు ఒక 200 రూపాయలు, ఏదో మన శక్తి కొద్దీ, మనకి 500, 200, 1000 అదంతా మన శక్తి కొద్దీ అలా ఇచ్చినా కూడా సరే మనకి పితృదేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనం చాలా అనేక మంది పండితోత్తములు చెప్తూ ఉన్నారు, మనం వింటూ ఉన్నాం. ఏంటంటే ఆ ఇంట్లో సంతానం లేదు అంటే పితృదేవతల యొక్క అనుగ్రహం లేదు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు. కాబట్టి దేవతల అనుగ్రహం కంటే కూడా ముందర మనకి పితృదేవత అనుగ్రహం ఉండాలి అంటే తల్లిదండ్రుల్ని, మన పెద్దవాళ్ళని, మన పూర్వీకుల్ని, వాళ్ళని పూజించాలి, వాళ్ళని గుర్తు చేసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. కానీ ప్రతి అమావాస్య రోజు కూడా ఎవరైనా సరే శక్తి ఉంటే అన్నదానం చేయడం మంచిది, లేదా తర్పణం చేసుకుని ఒక 2 బ్రాహ్మణోత్తములకు ఇంటికి పిలిచి భోజనం పెట్టడం మంచిది. అది లేదు, మనకు శక్తి లేదు అనుకుంటే ఎవరికైనా సరే మన శక్తి కొద్దీ ఒక 2 బ్రాహ్మణులకు 200 లేదా ఒక్కళ్ళకైనా సరే కనీసం ఇచ్చి ఆ పితృదేవతలను ఆ రోజు మనసులో అయినా సరే స్మరించుకోవడం మంచిది. లేదా అమావాస్య రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మన యొక్క ప్రధాన మెయిన్ గుమ్మం ఉంటుంది కదండి, అక్కడ నిలబడి పితృదేవతల్ని ఒక్కసారి స్మరణ చేసుకుంటే మనం ఏమీ చేయలేకపోయినా సరే వాళ్ళ యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందన్నమాట. ఇది మనం అమావాస్య రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలు. ఇంకా ఈసారి అమావాస్య ఏప్రిల్ 17 శుక్రవారం వచ్చింది కాబట్టి ఇంకా అమావాస్య రోజున మనం ఎవరిని పూజిస్తాం? దీపావళి అమావాస్య అంటే మనకు గుర్తొస్తే ఎవరిని పూజిస్తాం? లక్ష్మీదేవిని పూజిస్తాం. అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా చక్కగా పూజిస్తాం. కాబట్టి నెక్స్ట్ వచ్చేటువంటిది మనకు అమావాస్య తర్వాత వచ్చేటువంటి మాసం ఏంది? వైశాఖ మాసం అనమాట. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుల పూజ అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే మనకు చైత్ర బహుళ అమావాస్య నుంచే ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి చూడండి, ఉదయం పితృకార్యాలు చేయడం, సాయంత్రం ఏమంటే అమావాస్య రోజు, అమావాస్య లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం చక్కగా లక్ష్మీనారాయణులని పూజించుకోవచ్చు అనమాట. ఇంకా కొంతమంది ఉదయం శుక్రవారం 10:30, 12 రాహుకాలంలో రాహుకాల దీపాలు కూడా పెడుతూ ఉంటారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం. కాబట్టి ఆ విధంగా 10:30 నుంచి 12 టైంలో గుడికి వెళ్ళి, అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాల దీపాలను వెలిగించుకోండి. లేదు మాకు అవేం అవసరం లేదు అనుకుంటే సాయంత్రం పూట మన ఇంట్లోనే చక్కగా శుభ్రం చేసుకొని ఒక పీట మీద లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి చక్కగా లక్ష్మీ సహస్రనామం చదువుకోండి వస్తే. లేదు మాకు లక్ష్మీ సహస్రనామం రాదు అనుకుంటే
లేదా లక్ష్మీ అష్టోత్తరమైన ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉంటుంది కదండి. లక్ష్మీ అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం, లేదా విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, ఇవన్నీ ఇంకా లక్ష్మీదేవి స్తోత్రాలు, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ఉంది కదా మహాలక్ష్మి అష్టకం, అది కానీ, లేదా మనకు అష్టలక్ష్మి స్తోత్రం కానీ, లేదు ఆ రోజు మీకు శక్తి ఉంటే గనక ఒక 16 దీపాలని ఆవు నెయ్యితో వెలిగించి సాయంత్రం సమయం అంటే ప్రదోష సమయంలో 6-8 లోపలనమాట 16 దీపాలని ఆవు నెయ్యితో వెలిగించి ఈ కనకదార స్తవాన్ని గనక విశేషంగా ఒక 3 సార్లు పఠించినట్లయితే మీకు ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం విశేషంగా కలుగుతుందన్నమాట. ఇంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు ఆచరించి చూడండి ప్రతి అమావాస్యకి. ఈరోజు చైత్ర బహుళ అమావాస్య కదా! ఇప్పటి నుంచి మళ్ళా మీరు ఒక సంవత్సరం రోజులు ఆచరించండి. ఆ విధంగా మీరే మార్పు చూస్తారు. ఆవు నెయ్యితోటి ఒక 16 దీపాలని చక్కగా వెలిగించండి. మీ ఇంట్లో వెలిగించి కనకదారాస్తమో, లక్ష్మీ అష్టోత్తరమో మీరు ఏది చదవగలిగితే మీకు ఏది రాదు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః. మన ఛానల్లో కూడా ఈ చతుర్వింశతి నామాలను కూడా పెట్టడం జరిగింది. 24 నామాలు. వాటిని పఠించండి. ఆ దీపాలు వెలిగించిన తర్వాత మీకు శక్తి ఉంటే అమ్మవారికి ఆవు పాలతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. లేదా అది లేదు చక్కగా ఆవు పాలు తెచ్చి పెట్టండి. వడపప్పు, పానకం, ఆవు పాలు, కొబ్బరికాయ, శక్తి ఉంటే కొట్టండి, లేదంటే లేదు. సింపుల్‌గా ఈ విధంగా చేసుకోండి. మీరు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఉదయం పూట ఇంకా మీకు శక్తి ఉంటే గుడికెళ్తే గనక రావి చెట్టు దగ్గర ప్రదక్షిణాలు చేసి ఒక 9, 11 అది మీ శక్తి. అక్కడ కూడా దీపాలు 5 ఒత్తులు వేసి గనక ఆవు నెయ్యితో దీపాలు వెలిగించినట్లయితే ఏదైనా సరే కుజదోషాలున్నా అంటే వివాహం మనకు లేట్ అయినా ఇవన్నీ కూడా మనకి పరిష్కారం అవుతాయన్నమాట. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ అమావాస్య రోజు గనక ఆ విధంగా చేసినట్లయినా సరే విశేషమైనటువంటి పుణ్యం అనేటువంటిది మనకి లభిస్తుందనమాట. ఇంకా ప్రాతకాలంలో రాహుకాల సమయంలో గనక చేయండి. రావి చెట్టు దగ్గర మీకు మీరే చూస్తారు. ఇవన్నీ ఏంటంటే ఆచరించి మనం అనుభవంతోటి చెప్పాలన్నమాట. అంతేగాని ఊరకు మాటలు చెప్పడం కాదు. ఇవి మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది. నేను చెప్తే మీకు అబ్బా ఏందోలేమో చెప్తుందని మీరు అనుకుంటారు. కానీ అవి చేసి చూడండి. మీకు పద్ధతిగా, నిష్టగా చేసి చూడండి. మీకే తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ చైత్ర బహుళ అమావాస్య రోజున మనకి ఉదయం పూట పితృదేవతారాధన చేయండి. సాయంత్రం చక్కగా లక్ష్మీనారాయణని పూజించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తర్వాత వచ్చేటువంటి వైశాఖ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణని, వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మాసం అనమాట. కాబట్టి మనం అమావాస్య రోజు సాయంత్రం నుంచే కూడా లక్ష్మీనారాయణని పూజించడం ప్రారంభం చేసుకుంటాం అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచరించి పితృదేవత అనుగ్రహం, ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం పొంది అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి వాళ్ళ జీవితం సుఖమయం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.